జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామ అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు మరియు పెద్దలకు పాదాభివందనాలు. నేను మీ జన్ను దివ్యభారతి. నన్ను మీరు ఎంతగానో నమ్మి మన ఎలుకుర్తి గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు ధన్యవాదములు. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మరియు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, ఎక్స్ ఎంపీపీ మరియు ఎక్స్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ భీమగాని సౌజన్య గారు, గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్ల సురేష్ గారు మరియు నా వెన్నంటి నడిపించిన నా భర్త జన్ను రమేష్ గారికి మరియు నాకు సహకరించిన యువతి యువకులకు అందరికీ ధన్యవాదాలు. నేను ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తానని గౌరవనీయులు పెద్దలు దైవ సమానులైన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆశీస్సులతో గ్రామానికి ఉన్న సమస్యలు అన్ని నెరవేరుస్తానని తెలిపారు. ఎలుకుర్తి హవేలి గ్రామ సర్పంచ్గా మీరు విజయం సాధించారు కదా, మీ అభిప్రాయం? నా పేరు జన్ను దివ్యభారతి. ఎలుకుర్తి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేశాను. అందులో భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ఇంతగానో నమ్మి మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా మన పరకాల నియోజకవర్గం వచ్చేసి గౌరవనీయులు రేవూరి ప్రకాష్ రెడ్డి సార్ గారు మరియు అదేవిధంగా గౌరవనీయులు భీమగాని మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్యక గారి ఆదర్శంగా తీసుకొని నేను ఈ విధంగా గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అభివృద్ధి పథకాలను మీ ముందు చూపిస్తూ ప్రతి ఒక్కరి అవసరాన్ని తీరుస్తూ ఇంతగానో గ్రామాన్ని, గ్రామ ప్రజలను అందరినీ అభివృద్ధి పథకాలు నడిపిస్తానని హామీ ఇస్తున్నాను. ఏమేం పనులు చేద్దాం అనుకుంటున్నారు ఊళ్ళో? ముందుగా వార్డు వచ్చేసి ఫస్ట్ వార్డు నుంచి 12 వార్డులు మా ఊరి గ్రామంలో ఉన్నవి. అందులో ఉన్న ప్రతి వార్డులో సైడ్ కాలువలు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా ట్యూబ్ లైట్లు, మరి అదేవిధంగా ఫోర్లు, కొన్ని వార్డులో ఫోర్లు లేకపోయినాయి 4th వార్డులో. అదేవిధంగా సైడ్ కాలువలు, ఇంద్రమ్మ కాలనీలో సైడ్ కాలువలు, మరి సీసీ రోడ్లు, చాలా పథకాలు ఉన్నాయి. యూత్ పిల్లలకు గ్రౌండ్ సరిగ్గా లేదు, అది ఒక గ్రౌండ్ చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాము. అదేవిధంగా స్త్రీలకు కానీ ఇంకా ఎన్నో కుట్టు మిషన్లు, అవి చిన్న పథకాలు ఉన్నాయి. అవి అమలు పరుస్తూ ప్రతి ఒక్కరిని సమాజంలో చైతన్యవంతులుగా నింపాలని నేను ముందుకు రావడం జరిగింది. వారి సహకారంతో నేను ఏదైనా అభివృద్ధి పథకాలను చేస్తానని హామీ ఇస్తున్నాను.